హలో బ్యూటిఫుల్ పీపుల్, నేను స్నేహ. నేను సంధ్య. అండ్ ఇవన్నీ మేము న్యూజిలాండ్లో ఉన్నప్పుడు వ్లాగ్స్. వెల్కమ్ టు గర్ల్ బాస్ అబ్రాడ్. సో ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ వ్లాగ్. ఏంటది? చూస్తున్నారు కదా, అరే కనిపించట్లేదా ఇండియన్ ఫుడ్ బై ఫారెన్ కంట్రీలో ఇండియన్ ఫుడ్, అందులో న్యూజిలాండ్లో. కేక. సో ఈ ఇండియన్ ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది ఆక్లాండ్ సిటీ దగ్గర అంటే, ఒక స్పెషల్ స్ట్రీట్ ఉంది, దాన్ని శాంట్రింగమ్ అంటారు. ఆ ప్లేస్ని ఏమేమి దొరుకుతాయి ఇక్కడ? అన్నీ దొరుకుతాయి బ్రో, అన్నీ దొరుకుతాయి. నేమ్ ఇట్, యూ గెట్ ఇట్. సో ఏం చెప్పమంటావు, గ్రాసరీస్ గురించి చెప్పమంటావా ఫస్ట్ అయితే గ్రాసరీస్ చెప్పు, తర్వాత ఇండియన్ రెస్టారెంట్స్ ఉంటే అవి చెప్పు. సో ఇక్కడ ఇండియన్ గ్రాసరీ స్టోర్స్ ఉంటాయి. ఒక్క స్టోర్ కాదు, చాలా స్టోర్స్ ఉంటాయి. లేన్ మొత్తం అదే. సో టీ పొడి, కాఫీ పొడి, ఆ తర్వాత మీరు ఇండియాలో ఏమేమి కావాలనుకున్నారో, ఇండియన్ ఫుడ్ ఏదేది మిస్ అవుతున్నారో అవన్నీ దొరుకుతాయి బ్రో. ఎందుకు ఇంత షార్ట్గా చెప్తున్నానంటే లిస్ట్ గోస్ ఆన్. బట్ ఐ షుడ్ మెన్షన్, మీకు ఫ్రోజన్ పూరీస్ దొరుకుతాయి, వెజిటేబుల్స్ దొరుకుతాయి, నార్మల్ వెజిటేబుల్స్ దొరుకుతాయి, కొరియాండర్ దొరుకుతుంది, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, డెకరేషన్ ఐటమ్స్, పూజా ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి. దేశీ గీ కూడా దొరుకుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, సీజన్లో మ్యాంగోస్ దొరుకుతాయి. ఇంత అదృష్టం కదా ఆ మ్యాంగోస్ దొరకడం. సో మిగతావన్నీ కామన్గానే దొరుకుతాయి. ఇవి కాకుండా సరే, ఇవన్నీ కాదు కానీ నాకు ఇడ్లీ దోశ అంటే ఇష్టం. అవి ఊరికి ఇంట్లో వేసుకోవాలంటే కష్టం, కానీ ఇక్కడ దొరుకుతాయా బయట రెస్టారెంట్స్లో? ఇక్కడ గ్రాసరీ స్టోర్లో అయితే ఇడ్లీ దోశ బ్యాటర్ దొరుకుతుంది. అండ్ మంచి కర్డ్ కూడా దొరుకుతుంది, ఇండియన్ కర్డ్ దొరుకుతుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్, మీరు ఈ స్ట్రీట్కి వస్తే ఇడ్లీ, దోశ, వడ, పునుగులు, తర్వాత బావర్చి బిర్యానీ, పారాడైస్ బఫే, ఇంకా చెప్పుకుంటూ పోతే ఇక్కడ కర్రీ పాయింట్స్ కూడా ఉన్నాయి తెలుసా? అవునా? అంటే మీరు జస్ట్ రైస్ వండేసుకుని రైస్ పెట్టేసి కర్రీస్ తెచ్చేసుకో అంతే. అంటే నేను కర్రీస్ వండుతాను, నువ్వు రైస్ పెట్టు అని ఒక డైలాగ్ ఉంటుంది కదా ఒక మూవీలో, ఆ టైప్లో అనమాట. సో అది కాకుండా అథెంటిక్ స్వీట్స్ కూడా దొరుకుతాయి, ఆఫ్ లైక్ గుజరాతీ స్టైల్, పంజాబీ, సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్ అన్నీ. సో ఇంకా మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. ఇంకా మసాలా చాయ్, సాయంత్రం పూట అలా మసాలా చాయ్, కొన్ని బజ్జీలు అలా తింటే వీకెండ్లో ఎంత బాగుంటుంది కదా. ఏంటి బజ్జీలు, చాయ్ కూడానా? ఎస్, ఆఫ్ కోర్స్, మసాలా చాయ్ కూడా దొరుకుతుంది. అక్కడ తెలుగు రెస్టారెంట్ కూడా ఒకటి ఉంది. అక్కడ వడలు, పునుగులు, రవ్వ దోశలు, మామూలు దోశలు, మసాలా దోశలు ఇవన్నీ దొరుకుతాయి. మేము చూపించడం అయితే గ్రాసరీ స్టోర్ చూపిస్తున్నాం, కానీ ఇక్కడైతే చాలా దొరుకుతాయి. సో like, share and subscribe to Girl Boss Abroad for more such fascinating and interesting videos. Bye bye.